ఏవైతే ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీ అవనివ్వండి, మెడిసిన్ తయారు చేసే కంపెనీలు అవనివ్వండి, వ్యాధిని తగ్గించడం కంటే కూడా ప్రజల్లోకి భయాన్ని పెంచుతున్నారు అని మనం అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ, చాలా కరెక్ట్ విషయం చెప్పారండి. సో మీరు అన్నట్టుగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దానికంటే ముందు, సోషల్ మీడియా కంటే ముందు అసలు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. స్మార్ట్ ఫోన్స్ రాకముందు ఒక ఫోటోగ్రాఫ్ తీసుకోవాలంటే మా చిన్నప్పుడు ఒక స్టూడియోకి వెళ్ళాల్సి వచ్చేది, లేకపోతే ఏదన్నా మన ఇంట్లో ఒక ఫంక్షన్ అయితే ఫోటోగ్రాఫర్ మన ఇంటికి రావాల్సి వచ్చేది. ఇప్పుడైతే ప్రతి నిమిషం ప్రతి విషయానికి కూడా ఒక సెల్ఫీల కల్చర్ వచ్చేసినప్పుడు సో మన ఫేస్ని మనం ముందు ఎప్పుడు ఏ జనరేషన్ అంత చూసుకోలేదు. మీరు అద్దం ముందు నుంచుంటే ఎంతసేపు నుంచుంటారు? అంతసేపు నుంచోరు కదా. కానీ ఈ ప్రాబ్లం యాక్చువల్లీ కోవిడ్లో బాగా పెరిగిందండి. ఆ టైంలో ఏంటంటే జూమ్ డిస్మార్ఫోఫోబియా అని ఒకటి ఎమర్జ్ అయింది. ఇప్పుడు జూమ్ మీటింగ్స్ నడుస్తూ ఉండే కదా. సో జూమ్ మీటింగ్లో ఏంటంటే పక్కన వాళ్ళతో పాటు మనల్ని కూడా చూసుకోవడం ఒకటి అలవాటైంది. సో అందులో చూసుకున్నప్పుడు నాకేమో ఇక్కడ ఈ లైన్ వచ్చింది, అక్కడేమో ఆ లైన్ వచ్చింది, నా కన్ను ఒకటి పెద్దది ఒకటి చిన్నది, ఇవన్నీ ఆలోచన మొదలైంది. తర్వాత దీని నుంచే ఈ స్నాప్చాట్ డిస్మార్ఫియా అని ఒకటి ఉంది. సో ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియా వల్ల బాగా పెరుగుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ఉన్న ఇమేజెస్ అన్నీ నిజం కాదు. అవన్నీ హెవీలీ ఫిల్టర్డ్, రీటచ్డ్, మీకు ఇంకా మాకంటే బాగా తెలుస్తుంది, ఫోటోషాప్డ్ ఇవన్నీ అవుతాయి. కానీ నార్మల్ పర్సన్ చూస్తున్నప్పుడు వాళ్ళకి అవన్నీ ఒక రకంగా తెలిసిన ఆలోచన ఉండదు. నిజంగానే వీళ్ళు ఇలా పొద్దున్న లెగవంగానే ఇంత బ్యూటిఫుల్గా వస్తారా? యాక్చువల్లీ అసలు మనిషి కూడా అంత బ్యూటిఫుల్గా ఉండరు. సో కాన్స్టెంట్గా మనకి ఇలాంటి హైపర్ పర్ఫెక్ట్ ఇమేజెస్ ఒకటి ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటే మనిషి వాళ్ళ ఓన్ అపియరెన్స్ మీద వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువ వచ్చేస్తుంది. సో అది ఇప్పుడు జరుగుతూ ఉందన్నమాట. ఇలాంటివి చాలా మంచి స్టడీస్ జరిగినాయి. మనకి ఎంత ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుందో ఈ బ్యూటిఫుల్ ఇమేజెస్, ఇప్పుడు ఈవెన్ బాడీ ఇమేజ్ ఇప్పుడు ఒకలాంటి సైజులు నార్మల్ అయిపోతున్నాయి. అంటే అందరూ ఆడపిల్లలు ఏంటి అలా ఉండాలనుకుని తిండిలు మానేస్తున్నారు. సో కొంతమంది ఏం చేస్తున్నారు, ఇంకా మనం ఎలాగో అలా అవ్వలేంలే అని గివ్ అప్ చేసేసి మరి ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు. అంతేగాని ఒక నార్మల్సీ అనేది పోయింది సోషల్ మీడియా వల్ల. సో చాలా కరెక్ట్ విషయం చెప్పారు మీరు. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేడం, కొరియన్ సిరీస్లు చూస్తున్నాం అని చెప్పి, లేదంటే యుఎస్ వాళ్ళ స్కిన్ టైప్ ఇలా ఉంటుందని చెప్పి, ఇంకొకళ్ళ స్కిన్ టైప్ ఇలా ఉంటుందని చెప్పి మేము కూడా అలా చేయాలన్న ఉద్దేశంతో రకరకాల క్రీమ్స్, రకరకాల టాబ్లెట్స్ ఇలాంటివన్నీ కూడా యూజ్ చేస్తున్నారు కదా మేడం. అవును, వీటిని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా మేడం. అబ్సల్యూట్లీ, ప్రమోట్ చేయకుండా జనాలకి ఎలా తెలుస్తుంది? ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? అస్సలు కరెక్ట్ కాదండి. 3 ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు మీరు ఇందులో. ఒక్కొక్క దాని గురించి మాట్లాడతాను. సో ఈ కొరియన్ గ్లాస్ స్కిన్ అనేది ఉంది కదా, ఇప్పుడు కొరియాకి వెళ్తే అక్కడ అందరికీ అలాంటి స్కిన్ ఏమి ఉండదు. ప్లస్ కొరియన్స్కి అలా ఎందుకు ఉంది? ఒకటి వాళ్ళ జెనెటిక్స్, 2 వాళ్ళు తినే ఆహారం. కొరియాలో అండి BMI బాడీ మాస్ ఇండెక్స్ 27 ఉంటే వాళ్ళని ఒక చాలా ఒబీస్, అంటే మనం 35 BMIని చూసినట్టు వాళ్ళు 27 చూస్తాం. సో వాళ్ళ యావరేజ్ సైజ్లే అంతంతే ఉంటారు. వాళ్ళు తినే తిండి అంతంత. ప్లస్ వాళ్ళ ఫర్మెంటెడ్ ఫుడ్స్ తింటారు, వాళ్ళు ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ ఏవి తినరు. సో అవన్నీ చేయకుండా మనం ఉత్తి వాళ్ళు వాడే ఏదో క్రీమ్ అని చెప్పి అది తెచ్చుకుని పూసేసుకుంటే అది మనకు అలాంటి స్కిన్ ఎలా వస్తుంది? ఫస్ట్ మనకి జీన్స్ లేదు, మనకు ఆ లైఫ్ స్టైల్ లేదు, 2 లేవు. సో ఎన్ని క్రీములు వాడితే మాత్రం ఏంటి? కానీ ఇదంతా ఈ కొరియన్ సిరీస్ అవ్వచ్చు, ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ దిస్ బ్యూటీ ఇండస్ట్రీ అండి. దానివల్ల కమర్షియల్ ఇంట్రెస్ట్ వల్ల ఇంత విపరీతంగా ప్రమోట్ చేస్తూ ఉంటే మరి పాపం చాలామంది నమ్మే వాళ్ళు ఉంటారు, చాలామంది చేతులు కాల్చుకుంటారు, డబ్బులు పోతాయి, చాలామంది ఫేస్లు కాల్చుకుంటారు.